ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో 52 ఎకరాల్లో ఉన్న టిక్కో గృహాలను పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు టిక్కో గృహాలన్నిటిని పరిశీలించి అక్కడ నివాసం ఉండే ప్రజల సమస్యలు విని వారికి కావాల్సిన సదుపాయాలను అన్నిటిని రాబోయే 2 నెలల్లో పరిష్కరిస్తామని తెలియజేశారు. ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ హయాంతో మా ఆది నాయక్ నారా చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ టిక్కో గృహాలను 4600 నిర్మించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంతో గృహాలను అభివృద్ధి చేయకుండా ఉంచారు. ఇక్కడ 700 మంది నివాసం ఉంటున్నారని తెలిపారు. వారికి కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యాలు, విద్య, వైద్యం, పోలీసు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తామని వారికి మాట ఇస్తున్నానని అన్నారు. పూర్తి చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి అందజేస్తామని అన్నారు. గంజాయి బాగానే ఉందా? ఏం చేస్తున్నారు? గంజాయి బాగానే ఉందా? ఏం చేస్తున్నారు? అందరూ మాట్లాడితే ఒప్పుకో, బైక్ లేదు, మీ ఇష్టం వచ్చినట్టు మాడితే ఒప్పుకో. చేరిన వాళ్ళకి ఏం అసౌకర్యం ఉంది? ఫస్ట్ పాయింట్ ఏమేమి ఉన్నాయో 1 by 1 నేను చెప్పినప్పుడు ఎంపీ గారికి నాకు చెప్పండి. 2 చేరాలనుకుంటే ఇంకా ఏమేమి ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తే చేరుతారు అనేటువంటి 2 పాయింట్లు. చేరాలి అంటే 4500 ఇళ్లలో కాపురాలు పెట్టాలంటే ఇంకా ఏం చేస్తే అందరు వస్తారు? ఇది మొత్తం పేదవాళ్ళందరూ 4500 ఇళ్లలో చేరాలి. చేరడానికి ఏం చేయాలనేటువంటి ఉండేటువంటి వాళ్ళు చెప్పండి. బయట వాళ్ళు చెబితే ఒప్పుకోను. మా ఇద్దరికి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకే తెలుసు, బయట వాళ్ళకి చెప్తే కుదరదు, బయట వాళ్ళకి తెలియదు. ఇక్కడ వాళ్ళకి అసౌకర్యాలు, గంజాయో, మద్యమో, అసాంఘిక కార్యక్రమాలు, ఎవరైనా అమ్మాయిలను తెచ్చి చేస్తున్నారా? ఇట్లాంటి మిమ్మల్ని ఎవరైనా రౌడీజం చేస్తున్నారా? ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు 1 by 1 చెప్పండి. దానికి మేము ఇద్దరం మాట్లాడతాం. దాని మీద పోలీసు ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చర్యలు చేపట్టాలి, వాటి మీద నిర్ణయానికి వద్దాం. దానికోసం ఈ రోజు వచ్చాం. సైడ్ నుండి రక్షణ కల్పించమని, అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి కావచ్చు, మందు కావచ్చు, ఏదైనా వ్యాపారం, అమ్మాయిల వ్యాపారం చేసేవాడు కావచ్చు, ఏమున్నా మీరు వాటికి అది రవాణా సౌకర్యం. ఆటోలు రావట్లేదా? ఆటోలు వస్తాయి సార్, 100 రూపాయలు ఒక మనిషి చెప్తే 100 రూపాయలు అవుతుంది. ఏం చేస్తే బెటర్? ఆర్టీసీ బస్ ఒకటి పెడితే సరిపోతుంది. 2 కిలోమీటర్లు రాదు, పైకి పోవాలి. అంటే కోటప్పండికి మాట్లాడతాం. రోడ్డు మార్గం, తార్ రోడ్డు, అది ఎట్లా మా ప్రపోజల్లో ఉంది. ఇవి పెట్టారు. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉంటే మీరు చెప్పండి. సచివాలయం ఎప్పుడు వస్తుందంటే వీళ్ళందరి కార్డులు ట్రాన్స్ఫర్ అయ్యి ఇన్ని కార్డులు ఏడు ఉన్నాయంటే అప్పుడు సచివాలయం. ఇక్కడికి ఎవరికి లేదు కార్డు. ఎక్కడ మైగ్రేట్ అయినట్టు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏది